Hi friends, నేను మీ రాజేష్ మీరు చూస్తున్న రాజేష్ టెక్ ఛానల్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. అండ్ ఈరోజు మనకి 4 టాపిక్స్ ఫ్రెండ్స్. తమిళ చూసే ఉంటారు. ఫస్ట్ వచ్చేసి 2000 నోట్ బ్యాన్ అంటారు ఫ్రెండ్స్. అది నిజమో కాదో నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోకియా అనేది కొత్త ఫోన్ రిలీజ్ చేస్తుంది, బనానా ఫోన్ అని. దాని గురించి చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ముంబైలో ఘటన జరిగింది ఫ్రెండ్స్. అదేంటంటే ఒక అతను తన సిమ్ కార్డ్ స్వైపింగ్ చేయడం వల్ల 1.6 crores అంటే ఆ మనీ అనేది తను పోగొట్టుకున్నాడు ఫ్రెండ్స్. సైబర్ వాళ్ళు చెప్పారు, పోలీస్ కేసు కూడా అవుతుంది. దాని గురించి అనేది చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి చైనా నుంచి ఒక రోబో అనేది మనకి ఆకాశంలో పైకి వెళ్ళడం జరిగింది అట్మాస్ఫియర్లో. అండ్ అక్కడ మనం రోజు చూస్తూనే ఉంటాం, మూన్ అనేది చంద్రుడు వన్ సైడ్ ఎలా ఉంటుందో మనం చూసాం. అండ్ అవతల సైడ్ ఎలా ఉంటుంది అనేది ఒక రోబో అనేది ఫోటో తీసుకొని వచ్చింది. అండ్ దాన్ని ఇంకా రీసెర్చ్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు, దాని గురించి చెప్తాను నేను. అండ్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ చూసి వెళ్తుకుండా లైక్ చేయండి. మా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ వచ్చేసి 2000 నోట్ ఫ్రెండ్స్. 2000 నోట్ అనేది బ్యాన్ చేయట్లేదు. కాకపోతే ఏంటంటే నోట్లు అనేది ఎక్కువ ఉండడం వల్ల ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే రోడ్ ప్రింటింగ్ అనేది ఆపేయమని నోటీస్ చేసింది. అంటే నోట్స్ అనేది చాలా ఎక్కువ ఫ్రెండ్స్. అప్పుడు 500,000 నోట్స్ బ్యాన్ చేశాక చాలా నోట్లు అప్పుడు బయటపడ్డాయి. అండ్ ఇప్పుడు కూడా 2000 నోట్స్ అనేది చేంజ్ కష్టమవుతుంది. అండ్ బ్యాంక్ అంటే అది మొత్తం బ్యాంక్ చేస్తున్నట్టే, కానీ ఆ నోట్ అనేది నడుస్తాయి. కాకపోతే ఈ బ్యాంక్ వరకు చేరుకునే వరకు నడుస్తూనే ఉంటాయి. కానీ బ్యాంక్ నుంచి అనేది మనకి 2000 నోట్స్ రాదు. మీరు చాలా వరకు చూసే ఉంటారు, మనకి ఏటీఎంలలో 2000 నోట్స్ ఇస్తలేదు, 5000 నోట్స్ మాత్రమే అనేది వస్తున్నాయి. అది ఎందుకంటే ఇప్పుడు డౌట్ మీకు క్లియర్ ఉంటుంది. భయపడద్దు, భయపడేది ఏం లేదు. 2000 నోట్లు ఉంటాయి, నడుస్తూనే ఉంటాయి. అది బ్యాంకుకి చేరే వరకు నడుస్తూనే ఉంటాయి. కాకపోతే అది అనేది ప్రింటింగ్ అనేది వచ్చే పైసలు ఆపేశారు. 500 నోట్స్ మీద మనం అనేది కంటిన్యూ చేసుకోవచ్చు, ఏం కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోకియా అనేది ఒక కొత్త ఫోన్ తెచ్చింది ఫ్రెండ్స్. దాన్ని బనానా ఫోన్ అని కూడా పిలుస్తున్నారు. అయితే ఈ ఫోన్లో ఏంటంటే సేమ్ మన జియో ఫోన్ ఆఫర్ ఎలా ఉందో సేమ్ అలా చేసుకోవచ్చు అనమాట. అంటే జియో ఫోన్లో వాట్సాప్ ఫీచర్స్ ఎలా ఇచ్చారో తర్వాత మనకి అప్డేట్కి, అండ్ ఈ ఫోన్ కూడా వాట్సాప్ అనేది సపోర్ట్ ఇస్తున్నారు. అంటే కొంతమంది ముసళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి టచ్ ఫోన్ అనేది కొంచెం అలవాటు ఉండదు. అలాంటి వారికి ఈ ఫోన్ అనేది యూజ్ అవుతుంది. కానీ దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఫోన్ అనేది దీని ప్రైస్ వచ్చేసి 6,000 రూపీస్ పెట్టారు ఫ్రెండ్స్. దానికి ఇంకో 1000 మనం కలిపితే మంచి ఫోన్ వస్తుంది. కాకపోతే ముసలి వాళ్ళకి కానీ కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఈ ఫోన్ అనేది బాగా యూజ్ అవుతుంది. దాన్ని ఎల్లో కలర్లో చాలా బాగుంది. చూసే ఉంటారు, చంద్రగ్రహంలోకి ఇంతవరకు మనుషులు అనేది ఎక్కువ వెళ్ళలేదు. వెళ్ళిన వాళ్ళు అవతల సైడ్ ఎలా ఉంటుంది ఏంటనేది చూడలేదు. కాకపోతే చైనా అనేది ఏం చేసిందంటే ఒక రోబోని పంపించింది ఫ్రెండ్స్. ఆ రోబో ఏం చేసిందంటే మూన్కి అవతల సైడ్ వెళ్ళింది. ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు. కాకపోతే డిసెంబర్లో మనం లాస్ట్ మంత్ డిసెంబర్లో అనేది పంపేయడం జరిగింది. పంపించాక ఏం చేసిందంటే అక్కడికి వెళ్ళి కొన్ని పిక్చర్స్ అనేది క్యాప్చర్ చేసుకుంది ఫ్రెండ్స్. ఆ ఫోటో మీరు చూడవచ్చు. అండ్ క్యాప్చర్ చేసుకొని అవతల సైడ్ ఎలా ఉందనేది మనకి చెప్పింది, చూపించింది అన్నట్టు. అంటే దాని మీద ఇంకా రీసెర్చ్ జరుగుతున్నాయి. ఎలా ఉంటుంది, దాని మీద ఫీచర్స్ ఏంటి, ఎలా ఉన్నాయి అనేది ఇంకా ముందు మీకే తెలుస్తుంది. నెక్స్ట్ టెక్నిక్స్లో చెప్తాను. ముంబైలో ఘటన జరిగింది ఏంటంటే ఒక పర్సన్ది, అంటే ఒక మామూలు పర్సన్, కాకపోతే కొంచెం ఉన్నవాడే. అతనికి నైట్ 2 గంటల నుంచి ఒక 6 మిస్ కాల్స్ వచ్చాయి. 1+44 అనే నెంబర్, అది యూకే నెంబరు. అక్కడ నుంచి దానికి 6 మిస్ కాల్స్ అని వచ్చాయి. 6 మిస్ కాల్స్ వచ్చి అతని 1.6 crores అంటే 1,60,00,000 రాబరీ చేశారు. అంటే ఇది 14 అకౌంట్స్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అది సిమ్ ఉంటుంది కదా, తన సిమ్ తోటి 14 అకౌంట్స్ అనేది 14 అకౌంట్స్ తోటి 1.6 crores అనేది యాడ్ చేశారు ప్రాబ్లమ్. తన ఆ సిమ్ కానీ మళ్ళీ ట్రై చేశారు ఫ్రెండ్స్. ఎవరు ఈ ముంబై పర్సన్ నెంబర్ అదే సిమ్ ద్వారా యాడ్ చేయండి కదా, 1.6 crores పోగొట్టుకున్నారు కదా. అతను అనేది ఆ వచ్చిన మిస్ కాల్స్ నెంబర్కి ఫోన్ చేశాడు. అప్పుడు సిగ్నల్ లేదు తన ఫోన్లో. ఏదో ఒకటి గుర్తుపెట్టుకుని మళ్ళీ చెప్తా, తన సిమ్ అనేది సిగ్నల్ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరే వాళ్ళ సిమ్లోకి వెళ్ళి చేస్తుంటే వాళ్ళు ఎత్తలేదు, కలవలేదు. ఫస్ట్ వేరే వాళ్ళ సిమ్లోకి వెళ్ళి చేస్తే తర్వాత పోలీసులకు తన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చాక తర్వాత తనకు తెలిసింది 14 అకౌంట్స్ నుంచి అనేది మనీ ట్రాన్స్ఫర్ అయ్యింది. అండ్ ఆ మనీ 1.6 crores అనేది ట్రాన్స్ఫర్ అయ్యింది. మీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే
సిమ్ ద్వారా అతను అకౌంట్స్ అనేవి హ్యాక్ అయిందంటే మీకు డౌట్ రావచ్చు. ఏంటంటే తన సిమ్, మనకు సిమ్ చాలా మంది చూసి ఉంటారు. దాన్ని కొన్నప్పుడు బ్యాక్ సైడ్ ఒక నెంబర్ ఉంటుంది సార్, 1 2 3 సంథింగ్ 16 నెంబర్స్ ఉంటాయి. ఆ 16 నెంబర్స్ అనేది పక్క వాళ్ళకి చెప్పొద్దు ఫ్రెండ్స్. ఫస్ట్ అసలు ఆ నెంబర్ ఎవరికి తెలియద్దు, మీ దగ్గర ఉండాలి. ఇన్ కేసు ఎవరికైనా ఇచ్చారంటే బీ కేర్ఫుల్. ఆ 16 నెంబర్స్ ద్వారా ఏంటంటే స్వైపింగ్ జరుగుతుంది, సిమ్ స్వైపింగ్ అని ఉంటుంది. అది సిమ్ అనేది ఆ నెంబర్తో మీ సిగ్నల్ పోగొడతారు. ఫస్ట్ హ్యాకర్స్ సిగ్నల్ ఒకటి ఆ సిమ్ తోటి కొత్త సిమ్ తయారు చేస్తారు. అప్పుడు ఏంది, ఆ సిమ్కి మీ సిమ్కి తేడా లేదు, మీకు వచ్చే ఫోన్ దానికి వెళ్తాయి. కాకపోతే వాళ్ళు ఎత్తారు. దాంతో బ్యాంక్ లింక్స్ ఏమైనా ఉంటాయి కదా, ఆ లింక్స్ అనేది వాళ్ళు మనీ క్యాప్చర్ చేసుకోవడానికి యూజ్ చేశారు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ సైబర్ క్రైమ్ క్రిమినల్స్ కూడా సేమ్ అదే పని చేశారు. అదే సిమ్ లేకుండా చెప్పాను కదా, సిమ్ లేకుండా సిగ్నల్ లేకుండా చేశారు. సిగ్నల్ లేకుండా చేసి ఈ 14 అకౌంట్స్ ద్వారా తన బ్యాంక్ అకౌంట్ 1.6 crores, 1,60,00,000 అనేది రాబరీ చేశారు అనమాట. అండ్ పోలీసుకి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చాక తర్వాత చేసింది సిమ్ అనేది ఇలా జరిగింది, ఇది కథ అని. అప్పుడు చిన్నగా చేయడం అని ఇంకా వాళ్ళెవరూ దొరకలేదు. కాకపోతే 20 lakhs అనేది రికవర్ అయితే ఇప్పుడు వరకు అయ్యాయి. ఇంకెంత అయిందో తెలీదు, ఇంకా చేస్తున్నారని వార్త అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మీ మెయిల్లో పొందడానికి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.